తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉన్నారు, యువత జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా పెద్ద మాట. తెలంగాణను ఆగం పట్టిస్తేందుకు కొందరు రెడీగా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరా కొందరు అనేది మనమే గ్రహించుకోవాలి. తెలంగాణని బాగుపరిచే, తెలంగాణ ఉన్నటువంటి దాన్ని దోసుక తింటేందుకు కొంతమంది రెడీగా ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్తా క్లియర్గా. ఒకటి మోడీ, ఇంకొకటి సిబిఎన్ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే రెడీగా ఉన్న తెలంగాణని ఆగం చేసేందుకు, దోసుకొని తింటేందుకు. ఇక సిబిఎన్ అంటే మళ్ళీ ఎవరో గాడిడ, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే, ఎందుకంటే ఈయన ఒకటే కాబట్టి. ఇక మోడీకి ఏంది, తెలంగాణ సంపద, తెలంగాణ మీద గ్రిప్పు సాధించాలి. దానికోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేసిండు. మనం ఒకసారి 2018 తర్వాత 2019 కరోనా అయిపోయిన తర్వాత అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి అయినటువంటి లొల్లిని ఒకసారి మీరు పరిశీలించండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? దొడ్డొడ్ల దగ్గర స్టార్ట్ అయింది. దొడ్డొడ్లు ఎక్కడ వస్తాయి? తెలంగాణలో పండుతాయి. తెలంగాణలో ఎప్పుడు పండుతాయి? యాసంగి సీజన్లో పండుతాయి. సో కాబట్టి తెలంగాణలో పండేటువంటి దొడ్డొడ్ల దగ్గర పంచాయతీ స్టార్ట్ అయింది. బబునెల్లు పంచాయతీ స్టార్ట్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఎట్లా మెల్లగా ఎక్కడెక్కడికి పోయింది? దొడ్డొడ్లు పెట్టేసి వీళ్ళు ఏం చెప్పారు, మీ బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయము అని చెప్పారు. కానీ తెలంగాణలో యాసంగిలో మెజారిటీగా బాయిల్డ్ రైస్ వస్తుంది. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత మధ్య, ఎండల మధ్య, ఏప్రిల్ మే ఎండల మధ్య, మండేట ఎండల మధ్య పంట పండుతుంది. కాబట్టి చేను మీదనే ఆ గింజ ఉడుకుతుంది వేడికి. ఉడికి అది మిల్లులు వేసేటప్పుడు అది తుంకలు అవుతుంది. అది ఏమవుతుంది? నూకలు అయిపోతుంది. సో ఆ నూకలని ఆ నూకలు కాకుండా చేయడం కోసము ఏం చేస్తారంటే మిల్లర్లు ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. అది కూడా ఎఫ్సిఐఏ, గతంలో ఎఫ్సిఐఏ ఆ పద్ధతిని ప్రవేశపెట్టింది. అదే బాయిల్డ్ రైస్. దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ ఉడకబెడతారు, మళ్ళీ దాన్ని ఎండబెడతారు, ఎండబెట్టించి మళ్ళీ చల్లార్చినాక బియ్యం పడతారు. అప్పుడు అదేమవుతుంది, గింజ ఇరగకుండా నూక శాతం తక్కువ అయిపోయి బియ్యం ఎక్కువ వస్తాయి. ఈ పద్ధతి గతంలో ఎఫ్సిఐఏ పెట్టింది. కానీ అదే ఎఫ్సిఐ తోటి ఇగో మేము బాయిల్డ్ రైస్ని తీసుకోము అన్నటువంటి విధంగా, బాయిల్డ్ రైస్ని తీసుకోమన్నటువంటి విధంగా మన మీద మెడ మీద కత్తి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా అక్కడ స్టార్ట్ అయినటువంటి పంచాయతీ తర్వాత ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నము, బీజేపీ కొంతమంది ఎమ్మెల్యేలు ఆకర్షుకున్నటువంటి ప్రయత్నము, నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడము, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో రూపాయి పైసా కూడా అదనంగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చేసిండు మోడీ. ఎట్లయినా సరే మనము తెలంగాణని చేజిక్కించుకోవాలి అని. పక్కన కర్ణాటకలకు రాగలిగినాం, ఈ పక్కన చంద్రబాబు నాయుడు సహకారంతో 2014లో అక్కడ మనం చెలాయించగలిగినాము, ఇప్పుడు మనం చెలాయిస్తా ఉన్నాము. కానీ మనము తెలంగాణ జోలికి రాలేకపోతాం, తెలంగాణలో మనం చెలాయించలేకపోతాం. అందుకే ఒక రాజకీయంగా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక నాయకుడికి ఇక్కడ అధ్యక్ష పదవి ఇచ్చి రాష్ట్ర శాఖకి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోకుండా నిర్లక్ష్యంతో ఆ అనుమతులు రద్దు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి టక. దీనికన్నిటి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, మోడీ. వాళ్ళిద్దరు చెప్పినట్టు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. సో కాబట్టి వీళ్ళందరూ తెలంగాణ సంపద మీద, తెలంగాణ మీద కన్నేసి పెట్టిర్రు. తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే రేపటి నాడు మనం ప్రమాదంలోకి పోతాము అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది.